భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 15 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటివరకు 14 ఎపిసోడ్లు అయిపోయినాయి. సో ఇది 15 ఎపిసోడ్. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనేది మనిషి యొక్క ప్రవర్తన, తనకి ఎదురైన పరిస్థితులను బట్టి తన యొక్క ప్రవర్తన ఎలా మారుతుంది, తన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, తనకు ఎదురైన సందర్భాలలో తను ప్రతిస్పందించిన విధానాన్ని బట్టి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది మనకి కనపడుతుంది. అలాంటి కొన్ని క్యారెక్టర్ల మధ్య రాసిన ఒక గొప్ప పుస్తకం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్. ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టరు ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క జీవితాల్లో ఎదురైన ప్రతి ఒక్క సందర్భానికి తగ్గట్టు వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రతిస్పందనలను బట్టి వారి యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మనకు అర్థమైన దాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. మానవ సమాజంలో ప్రతి వ్యక్తి ఒకలా ఉండడు. పరిస్థితులు అందరికీ ఒకటే, కానీ ఆ పరిస్థితికి 10 మంది వ్యక్తులు 10 రకాలుగా స్పందిస్తారు. ఆ 10 రకాలుగా స్పందించిన విధానాన్నే మనం వారి యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన వ్యక్తిత్వం అని మనం అంటున్నాం. సో ఈ వ్యక్తిత్వం నథింగ్ బట్ క్యారెక్టర్. ఇలాంటి ఒక హ్యూమన్ క్యారెక్టర్స్ మధ్య తిరిగే ఒక గొప్ప కథ, నవల, గ్రంథం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్. సో ఈరోజు మనం డైరెక్ట్గా ఎపిసోడ్ 15లోకి వెళ్దాం. సో ఎపిసోడ్ 15లో మెయిన్గా 6 వ్యక్తులకి హోవార్డ్ రోర్క్కి మధ్య జరిగే సంభాషణే ఈ యొక్క ఎపిసోడ్ 15. హోవార్డ్ రోర్క్ ఫ్రాంకన్కి, హోవార్డ్ రోర్క్ హెన్రీ కెమెరాన్కి, హోవార్డ్ రోర్క్ జాన్ ఎరిక్ స్నైట్కి, హోవార్డ్ రోర్క్ పీటర్ కీటింగ్కి, హోవార్డ్ రోర్క్ మైక్కి. ఈ 5 వ్యక్తులకి ఈ యొక్క రోర్క్కి మధ్య జరిగే సంభాషణ ఈ యొక్క ఎపిసోడ్ 15. సో ఎపిసోడ్ 15లోకి వెళ్తే ఎపిసోడ్ 14లో మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా హోవార్డ్ రోర్క్ కొత్త ఆఫీస్ తెరుస్తాడు. తన యొక్క ఆర్కిటెక్ట్కి సంబంధించిన కొత్త ఆఫీస్ని, తన సొంత వృత్తిని తన సొంతగా కాంట్రాక్టులు తెచ్చుకొని, తన సొంతగా బిల్డింగులు నిర్మించుకొని, తనకు తానుగా ఒక CEO అయ్యి ఒక సొంత ఆఫీస్ పెడతాడు. సొంత ఆఫీస్ పెట్టిన తర్వాత మొట్టమొదటిగా హోవార్డ్ రోర్క్ తీసుకున్న ఫస్ట్ ప్రాజెక్టు ఆస్టిన్ హెల్లర్ది. ఆస్టిన్ హెల్లరే హోవార్డ్ రోర్క్ని ప్రోత్సహించి, నువ్వు కొత్త ఆఫీస్ పెట్టు, నా మొట్టమొదటి ప్రాజెక్ట్ నీకే ఇస్తాను అని చెప్పి తన చేత ఆఫీస్ తెరిపిస్తాడు. అనుకున్నట్టుగానే హోవార్డ్ రోర్క్ కొత్త ఆఫీస్ తెరుస్తాడు. కొత్త ఆఫీస్ తెరిచిన తర్వాత ఫస్ట్ హెన్రీ కెమెరాన్ని కలవటానికి వెళ్తాడు. హెన్రీ కెమెరాన్ని కలవటానికి వెళ్ళి ఈ ఆఫీస్ గురించి తీసిన పిక్చర్సు, ఆ ఆఫీస్లో ఏ రూమ్ ఎలా ఉంది అని ఆఫీస్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్, ఫోటోలు తీసి హెన్రీ కెమెరాన్ దగ్గరికి వెళ్తాడు. హెన్రీ కెమెరాన్ దగ్గరికి వెళ్తే హెన్రీ కెమెరాను ఎందుకు వచ్చావని అడుగుతాడు. నేను కొత్త ఆఫీస్ తెరిచాను, అది మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను అంటాడు. హెన్రీ కెమెరాను అంతగా గొప్పగా ఫీల్ అవ్వకు, నార్మల్గా ఉండు, ఫోటోలు ఒకసారి చూపి అంటాడు. ఫోటోలు చూసిన తర్వాత ఆఫీస్ బాగుంది, మేబీ ఇది చూడటానికే నేను ఇంకా బతుకున్నానేమో అని అంటాడు. మీరు గమనిస్తే ఇంతకుముందు ఎపిసోడ్స్లో హెన్రీ కెమెరాన్ తన యొక్క ఆఫీసును క్లోజ్ చేసి శాశ్వతంగా అనారోగ్యం పాలయ్యి శాశ్వతంగా ఆఫీసును క్లోజ్ చేసి వేరే ఊరు వెళ్తున్నప్పుడు మన యొక్క హోవార్డ్ రోర్క్తో అంటాడు, ఏమని, ఖచ్చితంగా నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు, అది నేను నా కళ్ళతో చూస్తాను, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి వెళ్తాడు. కరెక్ట్గా కట్ చేస్తే దానికి సంబంధించిన డైలాగే ఇది. ఏమని, ఇది చూడటానికి నేను ఇంకా బతికున్నానేమో అని సంతోషపడి, కానీ ఆ సంతోషాన్ని బయటికి చెప్పకుండా, చాలా మంచిది, కానీ ఈ మార్గంలో, ఈ వృత్తిలో నువ్వు చాలా చాలా కష్టాలు, చాలా చాలా అన్యాయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటన్నిటికీ నువ్వు రెడీగా ఉండు. ఈ కొద్ది సక్సెస్, ఈ వచ్చిన మొట్టమొదటి సక్సెస్తోనే నువ్వు తలపొగరుతో వ్యవహరించి అంతగా పొంగిపోకు, నీలో నువ్వు బీ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఎంతోమంది పోటీదారులు ఉంటారు, ఎంతోమంది అన్యాయాలు,
ఎంతోమంది రాజకీయాల మధ్య నడుస్తుంది ఈ వృత్తి. నువ్వు వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. సో మంచిది, ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు. సో హోవార్డ్ రోర్క్ హెన్రీ కెమెరాన్ దగ్గర నుంచి వస్తాడు. హెన్రీ కెమెరాన్ వచ్చిన తర్వాత ఆఫీసులో వెళ్ళగానే ఆఫీసులో పీటర్ కీటింగ్ కూర్చొని ఉంటాడు. పీటర్ కీటింగ్ కూర్చొని ఉన్నప్పుడు పీటర్ కీటింగ్ని అడుగుతాడు, ఎప్పుడు వచ్చావు పీటర్, నీకు ఎలా తెలిసి నేను ఆఫీస్ పెట్టానని అంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నట్టుగానే పీటర్ కీటింగ్ ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే అతనికి అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే పీటర్ కీటింగ్ ఎప్పుడు తను ఏం చేస్తున్నాడు, తన లక్ష్యాలు ఏమున్నాయి, తన లక్ష్యాల వైపుగా వెళ్తున్నాడా అనే దానికంటే కూడా హోవార్డ్ రోర్క్ ఏం చేస్తున్నాడు, హోవార్డ్ రోర్క్ ఎక్కడున్నాడు, అతనికి ఏ కాంట్రాక్ట్లు వచ్చినాయి, అతని నడవడిక, అతని గమ్యం ఏంటి, అతని గమనం ఎటుపోతుంది అనే దాని మీదనే కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. సో ఆ లెక్కన నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది రోర్క్, చాలా శుభాకాంక్షలు నీకు ఈ కొత్త ఆఫీస్ తెరిచినందుకు, చాలా సంతోషంగా కూడా ఉంది అని చెప్పి ఒక సజెషన్ చెప్తాడు. రోర్క్, నువ్వు ఈ కొత్త ఆఫీస్ పెట్టావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఆఫీసు ఇంత సాహసంగా తెరుస్తావని నేను అనుకోలేదు. నీ సాహసానికి ముందుగా నేను నీకు చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కానీ ఏదైతే కాలేజీ నుంచి నువ్వు సస్పెండ్ అయ్యావో, కాలేజీ చదువుని మధ్యలోనే ఆపేస్తాడు హోవార్డ్ రోర్క్, ఆ కాలేజీ నుంచి నీకు మళ్ళీ అడ్మిషన్ వస్తుంది, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయి. ఎందుకంటే ఒక ఆర్కిటెక్ట్ కంపెనీ అనేది పెట్టాలి అంటే ఆ వ్యక్తికి డిగ్రీ ఉండాలి. ఇప్పుడు ఎలా అయితే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్ పెట్టాలంటే డాక్టర్గా అతనికి ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలి, ఎంబీబీఎస్ చేసిన సర్టిఫికెట్ ఉండాలి. లేకపోతే డాక్టర్గా చేయటానికి కానీ సొంతంగా తను హాస్పిటల్ పెట్టడానికి కానీ అనర్హుడు యాజ్ పర్ లా. సో ఆ ఉద్దేశాన నీకు మంచి అవకాశం వచ్చింది, నీకున్న టాలెంట్ రీత్యా నీకు మళ్ళీ కాలేజీ నుంచి ఏదైతే ఏజీఏ అనే కాలేజీ నుంచి నువ్వు డీప్ సస్పెండ్ అయ్యావో ఆ కాలేజీలో నుంచి నీకు మళ్ళీ ఆహ్వానం వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళు అని అంటాడు. దాన్ని తిరస్కరిస్తాడు. ఏమని, నేను వెళ్ళను అంటాడు. ఎందుకు వెళ్ళవు, అది మంచి అవకాశం కదా, మళ్ళీ వెళ్ళు, నువ్వు అలా వెళ్ళకుండా ఉంటే వాళ్ళు నీకు శత్రువులు అవుతారు అని పీటర్ కీటింగ్ చెప్తే, నేను వెళ్ళకపోయినా వాళ్ళు నాకు శత్రువులే అంటాడు. ఆ కన్వర్జేషన్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో కాలేజీకి వెళ్ళి తను మళ్ళీ అక్కడి నుంచి డిగ్రీ పొందాలి అనే సర్టిఫికేషన్ తీసుకోవాలి, డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికేషన్ అనేది తను తిరస్కరిస్తాడు. సో దాని తర్వాత పీటర్ కీటింగ్ అంటాడు, నువ్వు ఈ కొత్త ఆఫీస్ పెట్టావు, నువ్వు ఇలా పెడతావని నేను అనుకోలేదు. ఖచ్చితంగా జాన్ ఎరిక్ స్నైట్ దగ్గరే పనిచేస్తూ నీకొచ్చిన ఈ అవకాశాన్ని జాన్ ఎరిక్ స్నైట్కి అప్పగించి జాన్ ఎరిక్ స్నైట్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి కొంత డబ్బు తీసుకుంటావు అని అనుకున్నాను, కానీ ఇలా తెలుస్తావని అనుకోలేదు అని అంటాడు. సో దానికి మౌనంగా రోర్క్ నవ్వి వింటాడు. అక్కడితో ఆ కన్వర్జేషన్ అయిపోతుంది పీటర్ కీటింగ్కి హోవార్డ్ రోర్క్కి. సో కట్ చేస్తే హోవార్డ్ రోర్క్ యొక్క కొంత సామాను, ఆ మెజర్మెంట్స్ తీసుకునేవి, ఆ ఆర్కిటెక్ట్కి సంబంధించిన కొన్ని పనిముట్లు జాన్ ఎరిక్ స్నైట్ ఆఫీస్లో ఉండిపోతాయి. ఎందుకంటే జాన్ ఎరిక్ స్నైట్ ఆఫీస్లోనే అతను పనిచేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్తే జాన్ పిలుస్తాడు పీటర్ కీటింగ్ని, బాగున్నావా అంటాడు. బాగున్నాను సార్ అని చెప్తాడు. మంచి విషయం, నీకు మంచి ఆఫర్ వచ్చింది ఆస్టిన్ హెల్లర్, కానీ ఆస్టిన్ హెల్లర్ని నువ్వు అంత సీరియస్గా తీసుకోవద్దు, నిమిషానికి 20 సార్లు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటాడు. సో దానివల్ల నేను నీకు ఒక సలహా ఇస్తాను, ఏమిటంటే నీకు వచ్చిన ఆస్టిన్ హెల్లర్ నీకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని నువ్వు చేసుకో, నీ సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నావు చేసుకో, కానీ నా దగ్గర ఉద్యోగం చేస్తూ చేసుకో. ఎందుకంటే ఈ యొక్క ఆపర్చునిటీ, ఈ యొక్క అవకాశం నీకు వచ్చింది కదా అని సొంత ఆఫీస్ పెట్టుకుంటున్నావు, దీని తర్వాత నీకు కాంట్రాక్ట్స్ రావు, అప్పుడు నీ ఆఫీస్ నువ్వు ఖాళీగా ఉండి మళ్ళీ మూసేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నా దగ్గర ఉద్యోగం చెయ్యి, నేనిచ్చే జీతాన్ని తీసుకో, ఆ జీతం ద్వారా నువ్వు నీ బిజినెస్ని ఇంకో సైడ్ బిల్డప్ చేసుకుంటూ నా దగ్గర పనిచేస్తూ ఉండు. అప్పుడు నా దగ్గర ఉద్యోగం చేయడం వల్ల నాకు లాభం వస్తుంది, దాని ద్వారా నీకు వచ్చిన జీతంతో నువ్వు నీ బిజినెస్ని బిల్డప్ చేసుకోవచ్చు. అందరూ ఇలాగే చేస్తారు, నువ్వు కూడా అలాగే చెయ్యి, ఇది నేను ఇచ్చే సలహా అని అంటాడు. ఎవరు? జాన్. దానికి రోర్క్ ఒప్పుకోడు, నాకు అవసరం లేదు సార్ అంటాడు. అలా కాదు, నేనేం చెప్తున్నానో ఒకసారి విను,
అంటే రోర్క్ అంటాడు, మీరు ఎన్నిసార్లు చెప్పినా నా నిర్ణయం మారదు, కాకపోతే మీ మీద నాకు గౌరవం ఉంది, మీరు వినమంటే వింటాను, కానీ మీరు ఎన్నిసార్లు చెప్పినా నా నిర్ణయం అయితే మారదు అని అంటాడు హోవార్డ్ రోర్క్. సరే ఇంకా నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి జాన్ ఎరిక్సన్ ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు. సో అక్కడితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. కట్ చేస్తే మైక్ ఏదైతే హోవార్డ్ రోర్క్ ఆస్టిన్ హెల్లర్కి బిల్డింగ్ కడుతున్నాడో కొండ మీద, ఆ బిల్డింగ్ కట్టే దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో మైక్ సడన్గా కనపడతాడు. మైక్ ఎవరు? హెన్రీ కెమెరాన్ దగ్గర పనిచేస్తూ ఫ్రాంకన్ అండ్ హెయిర్ సంస్థలో హోవార్డ్ రోర్క్ పనిచేస్తున్నప్పుడు, సూపర్వైజర్గా సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ సైట్ విజిట్లో మైక్ పరిచయం అవుతాడు. మైక్ కూడా హెన్రీ కెమెరాన్ దగ్గర ఇంతకుముందు పనిచేసిన వాడే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో కనుక విన్నా, ఎవరైనా పుస్తకం చదివినా. సో అప్పుడు విష్ చేస్తాడు రోర్క్, మైక్ నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఎప్పుడు వచ్చావు నువ్వు అంటాడు. అప్పుడు మైక్ అంటాడు, అంటే నేను ఎప్పుడు వచ్చానో కూడా నీకు తెలీదా, నువ్వు అసలు ఇంజనీర్వేనా, నేను వచ్చి ఇక్కడికి 3 రోజులు అవుతుంది, 3 రోజులు అయితేనే నువ్వు నన్ను ఇంకా పట్టించుకోవట్లేదు, అయినా ఒక స్నేహితుడిగా నువ్వు ఒక గొప్ప సక్సెస్ వచ్చి నువ్వు ఈ గొప్ప సక్సెస్లో నీ పనిని ప్రారంభించినప్పుడు నీకు స్నేహితుడిగా ఉన్నందుకు నేను ఇక్కడికి రానని నువ్వు ఎలా అనుకున్నావు, ఖచ్చితంగా నేను వస్తాను, నీ విజయంలో నేను ఖచ్చితంగా నా శ్రమని నా కష్టాన్ని కూడా నేను నీకు సాధ్యమైనంత వరకు ఇస్తాను, తొందరగా పనులు ఇంకా మొదలుపెట్టు రోర్క్, పరిగెత్తు, ఆగిపోకు, నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది అని అంటాడు. సో ఆ మాటలతో హోవార్డ్ రోర్క్, మైక్ ఇద్దరు ఒకరిది హగ్ చేసుకుంటారు, హద్దుకుంటారు ఒకరినొకరు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అంటే నిజమైన స్నేహం అనేది ఎదుటి ఇంకొక స్నేహితుడి యొక్క విజయాన్ని కోరుకుంటుందనే ఆనందంలో వాళ్ళు ఒకరినొకరు అభినందించుకొని మళ్ళీ పని మొదలు పెడతారు. అక్కడితో మైక్ హోవార్డ్ రోర్క్ యొక్క కన్వర్జేషన్ అయిపోతుంది. కట్ చేస్తే అమెరికాలో ఆర్కిటెక్చరల్ యూనిట్కి సంబంధించి కొన్ని మీటింగులు జరుగుతాయి. ఇప్పుడు ఎలా అయితే మనకి పార్టీ కార్యాలయాలు ఉంటాయో రాజకీయాలకి, ఆర్కిటెక్ట్స్ కూడా ఒక సంఘాలు, ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఆ సంవత్సరంలోనో లేకపోతే ఆ పర్టికులర్ నెలలోనో గొప్ప గొప్ప కట్టడాలు ఏం జరిగినాయి అనే దాని గురించి చాలా చర్చ పెడతారు. అలాగే ఏవేవి బాగా కట్టలేదు బిల్డింగ్స్ అనే వాటి మీద కూడా విమర్శలు చేస్తారు. అయితే ఈ గొప్ప కట్టడాల గురించి చర్చించుకునేటప్పుడు ఇప్పుడు కూడా ఆస్టిన్ హెల్లర్కి హోవార్డ్ రోర్క్ కట్టిన బిల్డింగ్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే తీసుకురాకపోగా దాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ఇది ఒక బిల్డింగా, ఇలాంటి బిల్డింగ్ ఎవరైనా కడతారా, రాతి మనుషులు కడతారా ఇలాంటి బిల్డింగ్స్, ఏదో ఆస్టిన్ హెల్లర్ తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి అప్పటికప్పుడు ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో హోవార్డ్ రోర్క్కి అప్పగిస్తే హోవార్డ్ రోర్క్ కూడా సగం సగం జ్ఞానంతో ఏదో ఆ బిల్డింగ్ కట్టాడు. ఖచ్చితంగా ఆస్టిన్ హెల్లర్ కొన్ని రోజులకి ఈ బిల్డింగ్ నాకు నచ్చలేదు, మళ్ళీ నేను కొత్త బిల్డింగ్ కావాలని మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, మీరేం బాధపడకండి అని చెప్పి ఆ ఆర్కిటెక్ట్స్ యొక్క సంఘం, ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ మీటింగ్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ మీటింగ్లో పీటర్ కీటింగ్ కూడా ఉంటారు. పీటర్ కీటింగ్ దగ్గర ఆ మిగతా ఆర్కిటెక్ట్స్లు కొంతమంది హోవార్డ్ రోర్క్ గురించి, అతను ఒక హాఫ్ నాలెడ్జ్డ్ పర్సన్ అని, అతనికి బిల్డింగ్స్ కట్టడం రాదని, ఎందుకు కట్టాడు ఆ బిల్డింగ్, అసలు ఎవడైనా అలా కడతాడని నవ్వుకుంటూ అతన్ని విమర్శిస్తున్నప్పుడు పీటర్ కీటింగ్ లోపల చాలా ఆనందంగా ఉంటాడు అలా తిడుతున్నందుకు. కానీ బయటికి మాత్రం అలా అనకండి, అతను నా స్నేహితుడు, అతను చాలా టాలెంటెడ్, చాలా ప్రతిభావంతుడు, కొన్ని రోజులకి అతను ఇంకా చాలా మెరుగవుతాడు, ఇప్పుడు ఏదో అలా కట్టున్నాడు, కావాలంటే ఏదో తెలిసి తెలియక ఆ బిల్డింగ్ అలా కట్టాడు, కానీ కొద్ది రోజుల తర్వాత తను మెరుగవుతాడు, ఇంకా తెలుసుకుంటాడు, తను చాలా ప్రతిభావంతుడు, కొన్ని రోజులు వేచి చూడండి, అతని ప్రతిభ ఇంకా మనకు తెలుస్తుంది అని అంటాడు. అక్కడితో ఆ మీటింగ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ లాస్ట్ కన్వర్జేషన్లో ఆస్టిన్ హెల్లర్ ఒకసారి బిల్డింగ్ పూర్తయిన తర్వాత బిల్డింగ్ని చూస్తాడు. చూసి తనకు చాలా బాగా నచ్చుతుంది ఆస్టిన్ హెల్లర్కి రోర్క్ కట్టిన బిల్డింగ్. అప్పుడు రోర్క్తో అంటాడు, రోర్క్, నాకు ఎందుకు ఇంతగా నచ్చుతుంది నువ్వు కట్టిన బిల్డింగు, నేను ఎలా అయితే అనుకున్నానో అలా నువ్వు కంప్లీట్గా కట్టి నాకు ఇచ్చావు, నేను చూస్తుంటే నా మనసులో ఉన్న ఎలా కట్టాలో బిల్డింగు, నా మనసులో ఉన్న ఆలోచన, నా మనసులో ఉన్న కోరికలకు తగ్గట్టుగా
నువ్వు కరెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి కరెక్ట్గా కట్టావు బిల్డింగు. ఇంత కరెక్ట్గా నువ్వు ఎలా కట్టగలిగావు, నాకెందుకు ఈ బిల్డింగ్ ఇంతగా నచ్చుతుంది అని అంటాడు. అన్నప్పుడు హోవార్డ్ రోర్క్ దానికి సమాధానం చెప్తాడు, నేను మీకోసం కట్టలేదు, ఇది మొదటి విషయం. 2, ఇతరుల బిల్డింగ్కి మీ బిల్డింగ్కి తేడా ఏంటంటే, ఫస్ట్ మీ బిల్డింగ్ గురించి చెప్తాను. మీ బిల్డింగ్లో మీరు పుస్తకాలు చదువుకోవడానికి మీకు ఒక గది కావాలి. సో నేను దానికోసం ఒక గది కట్టాను. మీరు హాల్లో కూర్చొని ఒక పర్టికులర్ విజన్ ఒకవైపు చూస్తూ మీరు మీ రచయితలు కానీ, మీరు రాసుకోవాలనుకుంటున్న కొన్ని వార్తలు కానీ, ఎందుకంటే అతను రచయిత, మెయిన్గా ఆస్టిన్ హెల్లర్ రచయిత. సో మీరు రాసుకోవాలనుకుంటున్న వ్యాసాలు కానీ, మీరు రాసుకోవాలనుకుంటున్న రచయితలకి మీరు ఒక హాల్ కావాలని అడిగారు. ఆ హాల్లో ఆ బాల్కనీ వ్యూ ఉండాలి. ఆ బాల్కనీలో నుంచి ఆకాశం వైపు చూస్తూ మీరు రాసుకోవాలనే ఒక కోరికని మీరు నాకు చెప్పారు, మీ రిక్వైర్మెంట్ని. దానికి తగ్గట్టు నేను హాల్ని డిజైన్ చేశాను. అలాగే మీరు పుస్తకాలు చదువుకోవడానికి ఒక గది కావాలని అడిగారు. ఆ పుస్తకాలు చదువుకోవడానికి కూడా ఒక గదిని, కేవలం పుస్తకాలు చదువుకోవడానికి డిజైన్ చేసిన ఒక గదిని పెట్టాను. ఆ గదిలో మీరు పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు మీకు వెంటిలేషన్ బాగుండాలి కాబట్టి కిటికీలు ఏ డిజైన్లో చేస్తే వెంటిలేషన్ బాగా వస్తుందో అలా పెట్టాను. అలాగే వంటగది, మీ బెడ్రూము, మీ గ్రౌండ్ ఫ్లోరు, ఇదంతా మీరు చెప్పిన మీ అవసరాలకు తగ్గట్టు నేను డిజైన్ చేశాను. ఇప్పుడు పక్క వాళ్ళ బిల్డింగుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రపంచం, ఈ అమెరికాలో ఉన్న ప్రతి బిల్డింగు ఎదుటి వాళ్ళకి నచ్చాలి అని బిల్డింగ్స్ కడుతున్నారే కానీ నిజంగా అవసరం ఉందా అవసరం లేదా అని ఆలోచించి కట్టట్లేదు. సో మీ బిల్డింగ్ యొక్క అందం మీకున్న అవసరాల్లో ఉంది, కానీ ఎదుటి వాళ్ళ బిల్డింగ్ అనేది చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంది అని అంటాడు. అంటే ఎదుటి వాళ్ళు చూడటం కోసం బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అందంగా, కానీ వాళ్ళకి అవసరం ఉందో లేదో ఆలోచించట్లేదు. మీరు చూడటం కోసం కాదు, మీ అవసరాల కోసం బిల్డింగ్ కట్టుకున్నారు, కట్టమన్నారు నా చేత, అందుకే మీ బిల్డింగ్ మీకు అంతగా నచ్చింది. ఇది నేను మీకోసం కట్టలేదు, మనిషి యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కట్టాను అని చెప్తాడండి. ఆ సమాధానానికి ఆస్టిన్ హెల్లరు చాలా ఇంప్రెస్ అయ్యి, చాలా ఆనందపడి, నీలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను ఏ నిర్బంధాన్ని, ఎవరైనా నిర్బంధించినా, ఎవరైనా రెస్ట్రిక్ట్ చేసినా సమాజంలో ప్రజల్ని, అలాంటి పోకడల్ని నేను అంగీకరించను. కానీ నువ్వు నిర్బంధానికే ఒక రోల్ మోడల్, ఒక ఐకాన్లా ఉన్నావు. అంటే ప్రజలకి స్వేచ్ఛ, ప్రజల్ని నిర్బంధించకూడదు, ప్రజల్ని బానిసలుగా చూడకూడదు అనే దానికి వ్యతిరేకంగా హెల్లరు రచయితలు రాస్తూ ఉంటాడు, పేపర్స్లో, వార్తాపత్రికల్లో. కానీ ఇక్కడ హోవార్డ్ రోర్క్ నిర్బంధాన్ని అంగీకరించకుండా తనకు తానుగా స్వేచ్ఛగా నిలబడే ఒక గొప్ప ఐకాన్ లాగా తనకు కనపడ్డాడు అని చెప్తాడు ఆస్టిన్ హెల్లర్ రోర్క్కి. నేను నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడితే నువ్వే ఒక నిర్బంధంలా ఉన్నావు. అంటే ఎవరి అభిప్రాయాలకి, ఎవరి ఆలోచనలకి వేటిని నువ్వు పట్టించుకోకుండా నీకంటూ ఒక సొంత ఆలోచనతో, నీకంటూ ఒక సొంత నిర్ణయాలతో నువ్వు ముందుకెళ్తున్నావు. అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని నువ్వు ఇంపాక్ట్ కాకుండా వాటినన్నిటిని నిర్బంధించి నువ్వు ఎదగలుగుతున్నావు. అది నాకు చాలా ఇష్టం. ఆ లక్షణం నీలో నేను గమనించాను, దానికి నేను చాలా ఆనందపడుతున్నాను అని చెప్పి ఆ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుందండి. సో ఇక్కడితో ఎపిసోడ్ 15 అయిపోతుంది. సో ఎపిసోడ్ 15లో మెయిన్గా చాలా మొరాలిటీ ఉంది మనం గమనిస్తే. ఏంటంటే ఐన్ ర్యాండ్ గారు తను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఒక చిన్న ఫోన్లో అవతల వ్యక్తికి మెసేజ్ పెట్టినట్టు, లేకపోతే ఒక పేపర్ మీద చిన్న మెసేజ్ రాసినట్టు, లేకపోతే ఒక గోడ మీద ఒక కొటేషన్ రాసినట్టు ఐన్ ర్యాండ్ గారు చెప్పలేదు. ఒక క్యారెక్టర్లు తీసుకొని ఆ క్యారెక్టర్ల ద్వారా కన్వర్జేషన్ని న్యాచురల్గా రాస్తూ దానిలో ఇన్బిల్ట్గా ఒక నీతిని అనేది మనకు తెలియపరుస్తున్నారు ఇక్కడ. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ 1 ఏంటంటే, పీటర్ కీటింగ్ ఆస్టిన్ హెల్లర్ ద్వారా నీకు వచ్చిన ఈ ఆపర్చునిటీ నేను ఒప్పుకుంటామని నేను అనుకోలేదు. ఒకవేళ ఒప్పుకున్నా దీన్ని తీసుకెళ్ళి నువ్వు జాన్ ఎరిక్సన్ చేతిలో పెట్టి అతనితో ఒప్పందం చేసుకొని కొంత డబ్బును నువ్వు తీసుకొని
అలాంటి ఒప్పందం చేసుకుంటాం అనుకున్నాను, కానీ నువ్వు సొంతగా ఆఫీస్ తెరిచి ఆస్టిన్ హెల్లర్ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తావని నేను అనుకోలేదు అంటాడు. అంటే ఇక్కడ తనకొచ్చిన అవకాశాన్ని నిలబడి ఎదిరించి పోరాడి తనకు తానుగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడే, కానీ జాన్ దగ్గర నుంచి నువ్వు ఆస్టిన్ హెల్లర్ ఇచ్చిన ప్రాజెక్ట్ని తీసుకో, కానీ పని వచ్చి నా దగ్గర చెయ్యి, నేను నీకు కొంత డబ్బు ఇస్తా అనే ఆఫర్ ఇచ్చాడు. లేదు, ఆస్టిన్ హెల్లర్ ఏదైతే ప్రాజెక్టు సొంతంగా చేయమని హోవార్డ్ రోర్కి ఇచ్చాడో ఆ హోవార్డ్ రోర్కి ఇచ్చిన తర్వాత హోవార్డ్ రోర్కు మళ్ళీ జాన్ ఎరిక్సన్ దగ్గరికి వెళ్ళి సరే మన ఇద్దరం కలిసి చేద్దాం అని అనొచ్చు. దానికి ఆస్టిన్ హెల్లర్ అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు, ఎందుకంటే హోవార్డ్ రోర్కు కట్టాలనేది ఆస్టిన్ హెల్లర్ యొక్క ఆకాంక్ష. అలాంటప్పుడు హోవార్డ్ రోర్కు నేను జాన్ ఎరిక్సన్ సహాయాన్ని కూడా తీసుకుంటాను, మేమిద్దరం కలిసి కడతామంటే డెఫినెట్గా ఆస్టిన్ హెల్లర్ ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నప్పుడు అప్పుడు ప్రాజెక్టు రోర్కి వచ్చినట్టు ఆ ప్రాజెక్టుని జాన్తో ఒప్పందం కుదుర్చుకొని మన ఇద్దరం కడతాం అన్నప్పుడు దే బోత్ బికమ్ పార్ట్నర్స్. జాన్ ఎరిక్ దగ్గర పని చేస్తూ రోర్కు ఉండగా ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దీన్ని జాన్ ఎరిక్సన్తోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంటే నాకు వచ్చింది ఆస్టిన్ హెల్లర్ నాకు ఇచ్చింది కాబట్టి నేను నీతో ఒప్పందం కుదుర్చుకొని నాకు కొంత డబ్బి అని చెప్పొచ్చు, దాన్ని వదిలిపెట్టు. కానీ ఆ వైపుకి వెళ్ళలేదు, తనకు తానుగా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ, దిస్ ఈస్ హానెస్టీ. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని నడపలేకపోయారు, దాన్ని క్లోజ్ చేయాల్సింది, లేకపోతే వాళ్ళ తమ్ముడు కన్నా అప్పగించాల్సింది పవన్ కళ్యాణ్ గారికి. ఇవేమీ చేయకుండా తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశారు. అది నిజాయితీ లేని చర్య, అది అట్లాంటి చర్యలు చేయకూడదు. ఇక్కడ కూడా అలాంటి చర్య చేయొచ్చు. ఆస్టిన్ హెల్లర్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత రోర్కు జాన్తో ఒప్పందం కుదుర్చుకొని మన ఇద్దరం పార్ట్నర్స్ అవుదాము, నేను హెల్లర్తో మాట్లాడతాను, నీకు సగం నాకు సగం డబ్బు అనొచ్చు. కానీ అనలేదు, తనకు తానుగా నిలబడ్డాడు, ఎట్లయినా సరే పని పూర్తి చేశాడు. దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ 1, హానెస్టీ. 2, మైక్ ఎక్కడున్నాడో తెలియదు. హోవార్డ్ రోర్కు సొంతంగా ఆఫీస్ పెట్టి సొంతంగా బిల్డింగ్ కడుతున్నాడు అని తెలియగానే కనీసం ఇన్ఫామ్ కూడా చేయకుండా వచ్చి సడన్గా సైట్లో పనిచేస్తూ కనపడతాడు. హోవార్డ్ రోర్కు కట్టే బిల్డింగ్ యొక్క సైట్లో పనిచేస్తూ కనపడతాడు. ఎందుకు వచ్చావు అని అంటాడు, నువ్వేం చేస్తున్నావు? నా స్నేహితుడికి మొట్టమొదటిసారి విజయం వచ్చి ఒక అవకాశం వచ్చి ఆ అవకాశాన్ని విజయంగా మార్చే ప్రయత్నంలో ఆ ప్రయత్నం తను చేస్తూ ఉండగా నేను ఎలా రాకుండా ఉంటాను? నేను రాను అని నువ్వు ఎలా అనుకుంటావు అని అంటాడు. అంటే దిస్ ఈజ్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ 2, లాయల్టీ. ఒక స్నేహితుడిగా ఒక స్నేహ బంధాన్ని తను నిరూపించడానికి కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పోరాడి దాని ప్రయత్నంతో విజయాన్ని పొందే సమయంలో తాను వెళ్ళే దారిలో ఒక స్నేహితుడిగా వచ్చి అండగా నిలబడ్డాడు. ఇది లాయల్టీ అంటారు, విధేయత. మీ స్నేహితుడికి ఒక ప్రయత్నిస్తున్నాడు, వాడు దేన్నో సాధించాలని ప్రయత్నిస్తున్నాడు, ఒక జాబో లేకపోతే ఇంకేదో పని చేస్తున్నాడు. ఒక స్నేహితుడిగా నీ కర్తవ్యం ఏంటి? నువ్వేం చేయాలి వాడికి? అయితే మానసికంగా వాడికి సహాయం చేయాలి, ధైర్యం ఇవ్వాలి, లేదా ఆర్థికంగా సహాయం చేయాలి, లేదా వాడు పడిపోతుంటే కనీసం చేయబెట్టి కనీసం ఆపగలగాలి. ఏమీ చేయనప్పుడు దేనికి స్నేహం అంటే? ఊరికే కలిసి కూర్చొని మందు తాగటానికే? కలిసి కూర్చొని సిగరెట్ తాగటానికే? సిగరెట్ షేర్ చేసుకునేవాడు కాదు స్నేహితుడు, మందు షేర్ చేసుకునేవాడు కాదు స్నేహితుడు. ప్రాక్టికాలిటీలో కనీసం నువ్వు అన్నం నువ్వు సంపాదించుకొని, కూర నువ్వు సంపాదించుకొని, కష్టపడి నువ్వు పని చేస్తూ దాంతో అన్నం తిని నువ్వు తింటున్నప్పుడు కనీసం నీకు ఉప్పు లేకపోతే కనీసం వాడు కొంచెం ఉప్పు అన్నా నీకు ఇచ్చేవాడు స్నేహితుడు అవుతాడు. అంటే సహాయం, ఉడత సహాయం, ఎంతో కొంత ప్రాక్టికాలిటీలో ఒక మనిషి నీకు కొంత సహాయం చేయగలగాలి ఇన్ ఎనీ ఫామ్. అది ఫిజికల్ ఫామ్లో అవ్వచ్చు, మనస్పరంగా నీకు ఇచ్చే ధైర్యం కావచ్చు. అది విధేయత అంటారు. దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ 2. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ 3 ఏంటంటే, పీటర్ కీటింగ్ విమర్శిస్తున్నప్పుడు, హోవార్డ్ రోర్క్ని అందరూ విమర్శిస్తున్నప్పుడు పీటర్ కీటింగ్ లోపల చాలా ఆనందంగా ఉంటాడు. కానీ
బయటికి మాత్రం అలా అనకుండా అతను నా స్నేహితుడు అంటాడు. దిస్ ఈజ్ వాట్, దీన్ని జలస్ అంటారు, అసూయ. ఒక స్నేహితుడు ఎదుగుతున్నప్పుడు వాడి యొక్క ఎదుగుదలని మనస్ఫూర్తిగా అంగీకరించి వాడిలాగా మనం కూడా ఎదగాలి అని తిరిగి ప్రయత్నించడంలో ఒక పాజిటివ్ స్పిరిట్ ఉంటుంది. అలా కాకుండా వాడి ఎదుగుదలని ఒప్పుకోకుండా వాడి ఎదుగుదలని నువ్వు అసూయపడుతూ ఉంటే నువ్వు ఎలా స్నేహితుడు అని అనిపించుకుంటావు? ఒక యాక్చువల్గా మైక్ వచ్చి రోర్క్ యొక్క సైట్లో పనిచేసేది ఒక నార్మల్ లేబర్ చేసే పని. రాగానే అంటాడు రోర్క్, ఇది చాలా చిన్న వాళ్ళు చేసే పని, ఇంత పనికి నువ్వు ఎందుకు వచ్చావు మైక్ అంటాడు. అయినా పర్లేదు, నువ్వు నా స్నేహితుడివి, నీకోసం నేను చేస్తానంటాడు. అంటే అంత ఒక థర్డ్ లెవెల్లో, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో థర్డ్ లెవెల్ పని చేసే మైకు తన స్నేహాన్ని విధేయతని చూపించుకున్నాడు. కానీ ఒక గొప్ప స్థాయిలోకి వచ్చిన పీటర్ కీటింగ్ మాత్రం హోవర్డ్ రోర్క్తో ఎన్నాళ్ళ పరిచయం ఉన్న కాలేజీలో స్నేహితుడైన స్నేహానికి ఉండే విధేయతను చూపెట్టలేకపోయాడు. దిస్ ఈజ్ వాట్, ఒక మనిషి యొక్క స్నేహం అనేది అతను చేసే పనిలోనో అతనుకున్న డబ్బులోనో కాదు, అతనుకున్న వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకే నేను మొదట చెప్పింది, ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్లో మనిషి యొక్క క్యారెక్టర్లు, మనిషి యొక్క వ్యక్తిత్వాలు పరిస్థితులను బట్టి ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనం దాన్ని క్యాచ్ చేయగలగాలి. ఏ పని చేసేవాడు కాదు, రోడ్డు మీద అట్టకాయలు అమ్ముకునే వాళ్ళ, లేకపోతే చిన్న పానీపూరి బండి పెట్టుకునే వాళ్ళని కాదు, స్నేహానికి వాడు లాయాలిటీ చూపిస్తున్నాడా? ఒక బెంజికారుణ్ణి, వాడికి పెద్ద బంగ్లాలు ఉండని, వాడు లాయాలిటీగా ఉంటున్నాడా? స్నేహానికి విధేయత చూపెడుతున్నాడా? నథింగ్ బట్ స్నేహం అంటే మానవ సంబంధాలు, నాట్ ఓన్లీ స్నేహం. సో బయటికి వాడు అట్లా అనొద్దు, అతను రోర్క్ నా స్నేహితుడు అని అంటున్నాడు, కానీ లోపల ఆనందపడుతున్నాడు. ఎందుకు? అది అసూయ. అంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ 3 ఏంటి? ఒక మనిషి యొక్క ఎవరు మనల్ని చూసి లోపల అసూయ పడుతున్నారు, ఎవరు మన కోసం సహాయపడుతున్నారు అనేది మనం గుర్తించగలగాలి. అంటే అబ్జర్వ్ చేయాలి. ఎవరు నీ వాళ్ళు కాదో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కనీసం ఒక మనిషికి 30 సంవత్సరాలు వచ్చే లోపన్న అర్థం చేసుకోగలగాలి. లేదంటే చాలా దెబ్బతింటాయి జీవితాలు. వీడికా నేను స్నేహితుడు అని ఇచ్చింది ఇన్నాళ్ళు, వీడికా నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టింది, వీడి కోసమా నేను ఇంత సమయం వెచ్చిచ్చిందని ఒక అపరాధ భావానికి ఫీల్ అయిపోయి గిల్టీ ఫీలింగ్ వస్తుంది, జీవితం వ్యర్థమైపోయింది అని. అందుకోసమే 30 సంవత్సరాల లోపే ఒక మనిషికి ఎవరు మనవాళ్ళు కాదో అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ 4, ఫ్రాంకన్ కాదు, హెన్రీ కెమెరాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు హోవర్డ్ రోర్క్ ఫోటోలు పట్టుకొని ఒక డైలాగ్ అంటాడు, మరీ అంత పొంగిపోకు, కొంచెం నార్మల్గా ఉండు, ఫోటోలు తెచ్చా అన్నావు కదా, చూపించి కొత్త ఆఫీస్ ఫోటోలు చూస్తానంటాడు. ఎందుకు ఈ డైలాగ్ అన్నాడు? మరీ అంత పొంగిపోకు, నార్మల్గా ఉండు అని. ఒక సక్సెస్ వచ్చినప్పుడు కానీ, ఒక అవకాశం వచ్చినప్పుడు కానీ మనిషికి ఎక్కడ అది ఆ పొగరు తలకెక్కుతుందో, తల పొగరుకెక్కినప్పుడు తను తీసుకునే నిర్ణయాలు ఆవేశంతో తీసుకోవడం వల్ల ఆ నిర్ణయాల తాలూకు ఫలితం తనకు వచ్చిన అవకాశాన్ని, తనకు వచ్చిన విజయాన్ని కంప్లీట్గా డౌన్కి తీసుకెళ్తాయి. అలా అవ్వకూడదు ఒక శిష్యుడు అని గురువుగా తను ముందే ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే గురువు అది పొగడ్తతో సమానం అని చెప్పి మళ్ళీ ఏం చెప్పాడు? రిమైండ్ చేశాడు, ఈ దారిలో చాలా అన్యాయాలు, చాలా కష్టాలు, చాలా రాజకీయాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు అని చెప్తాడు. అంటే ఒక గురువు ఎప్పుడూ కూడా ఒక శిష్యుడు ఎదగాలని చూస్తాడు కాబట్టి తను ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడు. మన తల్లిదండ్రులు కూడా మన విజయాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తే అందులో ఉన్న రియాలిటీ పోతుంది. ఓకే, వచ్చిందా, మంచి విషయం, ఆనందమే, నేల మీద ఉండు, నేల విడిచి సాము చేయొద్దు, నేల మీదే ఉండు, ఈ విజయాన్ని, అవకాశాన్ని తలకెక్కించుకోవద్దు అని ఒక వార్నింగ్ ఇస్తారు తల్లిదండ్రులు. అందుకే తల్లిదండ్రులు ఎక్కువ సంతోషించరు. ఓకే, సంతోషం, జాగ్రత్తగా నిలబెట్టుకో అంటారు. అంటే దిస్ ఈజ్ వాట్, నీకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు చిన్నవాడిగా నువ్వు సాధించిన విజయం అనేది కంటిన్యూ అవ్వాలే కానీ మధ్యలో ఆగిపోకూడదు అని చెప్పి సెటిల్డ్గా సమానంగా ఉండు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అంటారు. దిస్ ఈజ్ వాట్
డౌన్ టు ఎర్త్. దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ 5. మోరల్ ఆఫ్ ది స్టోరీ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అంటే తెలుగులో ఏమంటాం మనం, సాధారణంగా, సింప్లిసిటీ, సహజంగా ఉండటం. ఇది. సో ఈ ఎపిసోడ్ 15లో నాకు చాలా బాగా నచ్చింది ఎపిసోడ్ 15 యాక్చువల్గా. ఎందుకంటే 5 వ్యక్తులు, రోర్క్కి, పీటర్ కీటింగ్కి, రోర్క్కి, ఫ్రాంకన్కి, రోర్క్కి, హెన్రీ కెమెరాన్కి, రోర్క్కి, జాన్కి, రోర్క్కి, మైక్కి, రోర్క్కి, పీటర్ కీటింగ్కి. 6 వ్యక్తులు ఇటువైపు, ఒకే వ్యక్తి ఇటువైపు. ఈ 6 వ్యక్తులు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మాటలు చెప్పినా, లేదు నీకు కొత్త ఆపర్చునిటీ నేను ఇస్తాను, మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం, నాకు లొంగిపో అని జాన్ చెప్పినా రోర్క్ స్టడీగా ఉంటాడు. పీటర్ కీటింగ్ వచ్చి ఇలా కాదు, నువ్వు అప్పుడే ఒప్పుకుంటావని నేను అనుకోలేదు, ఇంత ఛాలెంజ్ తీసుకుంటావు అనుకోలేదు, కానీ ఒకసారి నువ్వు ఉద్యోగం కూడా చేస్తూ ఉండు, తర్వాత ఆఫర్లు రాకపోతే ఇబ్బంది పడతావని చెప్పినా రోర్క్ స్టాండర్డ్గానే ఉంటాడు. పైకి ఆనందపడినట్టుగా ఉంటూ లోపల అసూయ పడుతున్నా కానీ దాన్ని కూడా సామాన్యంగానే తీసుకుంటాడు రోర్క్. మైక్ వచ్చి ఒక స్నేహితుడిగా నా ధర్మం నేను చేస్తున్నాను అన్నప్పుడు సంతోషిస్తాడు. జాన్ వచ్చి నాతో కలువు నువ్వు అన్నప్పుడు కూడా, లేదు సార్ నేను ఒక దారి తీసుకున్నాను, నేను వెళ్ళాలి, నీ మీద నాకు గౌరవం ఉంది, కానీ నా నిర్ణయం మారదు అని స్టాండ్ తీసుకుంటాడు. హెన్రీ కెమెరాన్ దగ్గరికి వెళ్ళి, మరీ అంత ఉప్పొంగిపోకు, సక్సెస్ రాగానంత ఉప్పొంగిపోకు, నేల మీదే ఉండు, తలకెక్కించుకోకు, ఇంకా చాలా చాలా ముళ్ళ దారి ఉంది, రెడీగా ఉండు, నిన్ను నువ్వు బలంగా తయారు చేసుకో, నిన్ను నువ్వు ఒక బలవంతుడిలాగా తీర్చిదిద్దుకో అన్నప్పుడు కూడా సరే అని తలూపుతాడు. సో ఏం తెలుస్తుంది ఇక్కడ, రోర్క్ అనేవాడు అతను ఒక రైలు పట్టాలాంటి వాడు అనమాట. ఎన్ని రైళ్ళు వెళ్ళినా, ఎలాంటి రైల్స్ వెళ్ళినా అతను కదలకుండా అలా ఉంటాడు. అంటే ఒక కన్సిస్టెన్సీ, మొదటి నుంచి నేను చెప్తుంది కన్సిస్టెన్సీ. ఎలాంటి కష్టం వచ్చినా తల వంచడు, ఎలాంటి గెలుపు వచ్చినా తలకెక్కించుకోడు, ఎలాంటి అవమానం జరిగినా ప్రతిస్పందించడు, ఎలాంటి అభినందన జరిగినా పొంగిపోడు. తనకొచ్చిన ప్రతి దాన్ని సరళంగా సామాన్యంగానే తీసుకొని తన పనితో సమాధానం చెప్తాడు, తన పనితో తిరిగి విజయాన్ని చెప్తాడు. దిస్ ఈజ్ వాట్ క్లాసికల్ వార్ అంటారు దీన్ని. ఒకడు మనల్ని అవమానించినప్పుడు తిరిగి వాడిని కొట్టడం అనేది అది 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 ఫిజికల్ యాక్షన్. దానివల్ల పెద్ద మార్పు రాదు. వాడు నేను తిరిగి కొడతాడు, నువ్వు వాడిని తిరిగి కొడతావు, అదంతా ఒక చైన్ అనమాట. అలా కాకుండా మీకు వచ్చిన అవకాశంతో మీరు పొందిన ప్రతి అవమానానికి మీరు తిరిగి సమాధానం చెప్పగలిగితే ఆ సమాధానం యొక్క సౌండ్ చాలా గట్టిగా వినపడుతుంది. సో అది ఎపిసోడ్ 15. మళ్ళీ మనం ఎపిసోడ్ 16లో కలుద్దాం. ఇంతసేపు సమయం ఇచ్చి విన్నందుకు చాలా ధన్యవాదాలు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.